ఏం చేయాలి, బీసీ కులగణన ఏం చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల నాయకత్వం పైన కులాలపైన దాడులు చేస్తున్నప్పుడు ఏం చేయాలి, కుల వృత్తుల మీద దాడులు చేసినప్పుడు ఏం చేయాలి, కల్తీ పేరుతో దాడులు చేసి వృత్తులను అణచివేయాలన్నప్పుడు ఏం చేయాలి, దాని మీద ఒక కార్యాచరణ ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి, ఎట్లా చేయాలి అనేది సీనియర్ జర్నలిస్ట్ పూర్వ వ్యవస్థాపకుడు పల్లె చైర్మన్ గారు పనిచేసిన పల్లె రవికుమార్ గారు చెప్పారు. జై తెలంగాణ, జై గౌడన్న, జోహార్ సర్దార్ సర్వై పాపన్న గౌడ్. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందున్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు మన వాళ్ళందరూ వివరంగా అన్ని విషయాల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు చెప్పినప్పటికీ అంశం ఏదైనా మనం అనుభవిస్తున్నటువంటి, మనం రోజు మన నాయకత్వం కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళకి చెప్పింది. వాళ్ళు దానికి పరిష్కారం ఒక్కటే ఒక్కటి. నేను ఎందుకంటే ఎక్కువ ఇప్పటికే బాగా ఆలస్యమైంది కాబట్టి ఒకటే, ఏమి కాదు, 370 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఆత్మగౌరవ పతాకాన్ని, జెండాని ఎగరవేసిన ఈ తెలంగాణ గడ్డ మన జాతి బిడ్డ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చెప్పింది. ఏమీ లేదు, సబ్బన్న వర్గాలు ఒక్కటైతే తప్ప రాజ్యాధికారం రాదు, రాజ్యాధికారం వస్తే తప్ప నీ బతుకు బాగుపడదు, నీ అస్తిత్వం ఉండదని 370 ఏండ్ల కిందనే చెప్పినటువంటి మహానుభావుడు. ఇప్పటికి మనం ఇంకా ఈ గోడు వెళ్ళబోసుకుంటున్నాం. నిజంగా మనం అందరం కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. ఈ దేశంలో వీళ్లకు సరిపోతలేవు సీట్లని, వాళ్ళ భార్యలకు బిడ్డలకు సీట్ల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చి గొప్పగా ఏదో మహిళల భాగస్వామ్యం కోసం అని చెప్పేసి గొప్పగా తీసుకొచ్చిండు. ఇవాళ మొదలు కాలే, 1994-95లో గీతా ముఖర్జీ అనేటటువంటి ఒక సీనియర్ పార్లమెంటేరియన్ నాయకత్వంలో కమిటీ వేస్తే మొదలైంది. ఆ రోజు మొదలై ఈ రిజర్వేషన్లకు రూపకల్పన, ఈ సిఫార్సులన్నీ వస్తే ఆ రోజు గట్టిగా ఉన్నారు కాబట్టి, పార్లమెంటులో దమ్మున్న నాయకులు కాబట్టి, ఒక శరద్ యాదవ్, ఒక ములాయం సింగ్ యాదవ్, ఒక లల్లు ప్రసాద్ యాదవ్, ఇట్లా మన జాతి బిడ్డలు, బిడ్డ ఇది కాదు, ఈ దేశంలో మహిళలకు రిజర్వేషన్లు కాదు కావాల్సింది, ఈ దేశంలో మహిళలకు రిజర్వేషన్లు మా బడుగు బలహీన వర్గాల మహిళలకు భాగస్వామ్యం లేకుండా ఈ రిజర్వేషన్లు వస్తే పార్లమెంటును స్తంభింపజేస్తాం, ఊరుకునేది లేదని చెప్పేసి 4 సార్లు బిల్లు వస్తే కూడా ఆ బిల్లుని చిత్తు కార్యం లెక్క తిప్పి కొట్టినటువంటి గొప్ప ఘన చరిత్ర ఇవాళ మన జాతి బిడ్డలకు ఉన్నది. ఆ రోజు మనకి ఇంత చైతన్యం లేదు, ఇంత సామాజిక సోషల్ మీడియా కానీ ఇంకోని కానీ లేదు. ఆ రోజే అడ్డుకోగలిగిన వాళ్ళు. కానీ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చింది ఏంటంటే సేమ్ అదే కాగితం, ఆ రోజు చిత్తు కాగితం లెక్క బుట్టల పడేసినటువంటి మహిళా బిల్లు మళ్ళీ 30 ఏళ్ల తర్వాత తీసి మన నెత్తిన పెట్టి పటేలమ్మని దొరసాన్లని తీసుకొచ్చారు. మనం తాళి బజాయించి కాలర్ ఎగరేసుకొని గొప్పగా మహిళల కోసం బిల్లు వచ్చిందని చెప్పి చెప్తుంది. ఎక్కడో కాదు, మన పోరాటం అక్కడనే మొదలు కావాలి. మన పోరాటం అమలు కాలే, ఇంకా రేపు 2028లో అమలు కాబోతుంది. అక్కడ గనక దెబ్బేస్తే బిడ్డ ఈ దేశంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆ రిజర్వేషన్ల బిల్లు ఇస్తే తప్ప, రిజర్వేషన్ లో సబ్ కోటా ఉంటే తప్ప ఈ దేశంలో రిజర్వేషన్లను అంగీకరించేది లేదని చెప్పేసి మనం దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమాన్ని చేస్తే తప్ప ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్నింటికీ పరిష్కారం గదొక్కటే. ఆ బీసీలు చట్టసభల్లో మనకు బీసీ జనాభా కావచ్చు, బీసీ జనాభా కులగన్న అనేది పునాది, దానికి ఆ పునాది నుంచి రిజర్వేషన్ ఎంత అన్నది చెప్పడానికి, అది దానికోసం ఒకవైపు పోరాటం చేస్తూనే సైమల్టేనియస్ గా సమాంతరంగా
మన బీసీల కోసం మన బీసీ రిజర్వేషన్లు చట్టసభల్లో అసెంబ్లీలో బీసీ జనాభా తమాషా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు ఉండాల్సిందే, బీసీ మహిళలకు రిజర్వేషన్ ఉండాల్సిందే. అట్లయితే తప్ప బిడ్డ, లేకపోతే ఎన్నికల్లో ఈ పార్లమెంటునే ఈ దేశ రాజకీయ వ్యవస్థని స్తంభింపజేస్తామని వచ్చింది. తెలంగాణ ఊరికినే వచ్చిందా? ఇలా తెలంగాణ గడ్డలో మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాం. అప్పుడు కూడా ఇటువంటి దొంగ మాటలు, నంగనాచ మాటలు, బేవకూఫ్ మాటలు మస్తుగా మాట్లాడిన తెలంగాణ అడ్డుకుంటేందుకు కొడక తెలంగాణ బిల్లు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఇస్తే తప్ప ఈ తెలంగాణ గడ్డలో మీరు తిరగలేరు కొడక అంటే జాతీయ పార్టీలు తల వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టినాయి. స్తంభింపజేస్తే 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మనల్ని మనం తగలబెట్టుకొని మన జీవితాన్ని స్తంభింపజేసి చేస్తే తప్ప ఆ రోజు తెలంగాణకు దిగిరాలే. మరి ఊరికేనే బీసీ రిజర్వేషన్లు వస్తాయి అనుకుంటున్నారా? ఊరికేనే మన మహిళా బిల్లులో మన కోట లేకుండా అమలు చేస్తే మరొకసారి 100 ఏళ్లు మన జాతుల్ని మనకు మనం ఆత్మహత్య చేసుకున్నట్టే. మహిళా రిజర్వేషన్లలో మన సబ్ కోటా బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకుండా మహిళా బిల్లు వస్తే మనల్ని మనం 100 ఏళ్లు 100 సంవత్సరాలు మన రాజకీయంగా మనం సమాధి చేసుకున్నట్టే. అప్పుడు మొత్తుకునేటోళ్ళు కూడా ఉండరు, మాట్లాడేటోళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇవాళ ఈ చైతన్యం, ఇదే చైతన్యం మనం అందరం సంఘటితమై అవకాశం ఏంటంటే సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇక్కడ మాత్రం బీసీ కులగణన దేశవ్యాప్తంగా జరగాల్సిందే. సమాంతరంగా పార్లమెంట్లో చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ విధంగానైతే కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ ఉన్నాయో మనకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు, పార్లమెంట్లో, అసెంబ్లీలో మనకు 27% 33% కాదు, బరాబర్ మన జనాభా ఎంతో ప్రపోజనేట్ రిప్రజెంటేషన్ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఆ ప్రతిభ అన్నది మనకంటే ఈ సమాజానికి నాగరికత నేర్పినటువంటి మనకంటే ఓ కుమ్మరి, ఓ కమ్మరి, ఓ వడ్రంగి, ఓ చేనేత మనకంటే ప్రతిభావంతుడెవడు ఈ భూమి మీద? మనమే కదా. మనిషికి నాగరికత నేర్పినటువంటి వాళ్ళము, మనిషికి భూ పెట్టింది మనమే, బట్ట కట్టింది మనమే, బతుకిచ్చినటువంటిది మనమే. మనకు మాత్రం ప్రతిభ లేదట, వాడికి ప్రతిభ ఉందట. మనం చెప్పట్లు కొడతాం, మనం సిగాలు ఊతాం. అది మానుకొని ఇవాళ మన చైతన్యాన్ని పెంచుకొని బరాబర్గా దామాషా ప్రతిపదికన రిజర్వేషన్లు జనాభా గణన చేస్తే అవి చెయ్యకుండా ఈ దేశంలో మహిళా బిల్లే అమలును ఒప్పుకునేది లేదని మనం ఇంకా 4 ఏళ్ళు ఉంది, బ్రహ్మాండమైన టైం ఉంది. ఈ 4 ఏళ్లలో మనం ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొస్తే బరాబర్గా జరుగుతుంది. వాళ్ళ ప్రజల్లో సరే కొంత ఐక్యత మనం సంఘటితం కాకపోయినప్పటికీ చైతన్యం అయితే వచ్చింది, భావజాల వ్యాప్తి జరిగింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి స్థాయిలో చిన్న స్థాయిలో ఎవరికి వాళ్ళే ఆ సామాజిక తారతమ్యాన్ని, అగ్రవర్ణము, నేను బీసీని, నేను ఎస్సీని అనేటువంటి ఆ పెయిన్, ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి అదే ఇవాళ మనకు ఆయుధం. దాన్ని మనం ఖచ్చితంగా ఒక చైతన్యాన్ని, ఒక సంఘటిత శక్తిగా మార్చి జాతీయ స్థాయిలో ఆ 2 లక్షల వైపు ఉద్యమాన్ని తీసుకపోతే బరాబర్గా ఇప్పుడు అటువంటి ఇప్పుడు ఇంతమంది మన అందరూ మాట్లాడిగా వాటన్నిటికీ సింగిల్ సొల్యూషన్ అదొకటి అని చెప్తూ, దానికి మనమందరం మళ్ళీ వీలైనంత త్వరలో ఒకసారి అవసరమైతే సెల్ ఫోన్లన్నీ బంద్ చేసి అడ్రస్ కూడా చెప్పకుండా ఎక్కడో దగ్గర ఒక రోజు మంచిగా 5-6 గంటలు ప్రశాంతంగా కూర్చొని మేధోమదన కార్యక్రమం పెట్టుకుందాం. ఎందుకంటే మనం పబ్లిసిటీ ఇది ఒక భాగం, అది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆ పని చేయగలం. మనకు ఆ శక్తి ఉంది, ఆ యుక్తి ఉంది, సమూహం కూడా మన వెనకాల వస్తుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై పాపన్న. థ్యాంక్ యూ. చాలా గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సందేశం ఇచ్చిన పల్లె రేవణకు ధన్యవాదాలు.